హాయ్ అండి. మనం ఉలవచారుకి ఉలవలు ఉడకపెట్టుకున్న తర్వాత అందులో నీళ్ళు తీసేసుకుంటాము. మిగిలిన ఉలవలు ఏం చేయాలి అనేది మనకు తెలియదు కదండి. దాన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా చల్లారిన తర్వాత ఆ ఉలవల్ని ఒక మిక్సీలోకి తీసుకొని, నేను ఇక్కడ బెల్లంని 1 కేజీ బెల్లంకి 3 గ్లాసులు నీళ్ళు వేసి కరిగించి ఇలా చేసి పెట్టుకుంటానండి. మనం ఏమైనా స్వీట్స్ చేయాలన్నా దానిలో చెత్త అది ఉంటుంది కదా, అందుకని నేను ముందే చేసి ఇలా పెట్టుకుంటాను, ఇమ్మీడియట్గా చేసుకోవచ్చని. ఇప్పుడు పాకంని ఒక 2 గరిటెలు ఉలవల్లో వేస్తున్నానండి. వేసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను ఈ ఫస్ట్ టైం రుబ్బినప్పుడు ఆ ఉప్పు వేయడం మర్చిపోయాను. 2 ఆయిలకు సరిపోయేలాగా రెండవసారి వేసేప్పుడు వేస్తానండి. తర్వాత మనం దీన్ని చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. దీనికి మనం ఏమీ ఫ్లేవరింగ్స్ యాడ్ చేయనవసరం లేదు. ఉలవల వాసనే చాలా బాగుంటుంది. దీన్ని మనం తినడం ఎలా అంటే, ఒక చిన్న కప్లోకి కొంచెం ఉలవపిండి తీసుకోండి, మధ్యలో గుంట చేసి అందులో కరిగించుకున్న నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల వరకు కూడా తినొచ్చండి, ఏం అవ్వదు. బెల్లం వేసి రుబ్బి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఉంటే ఏమీ అవ్వదు. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళు కూడా, షుగర్ లేని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి నేను ఇంకొక రెసిపీ చూపిస్తాను. షుగర్ లేని వాళ్ళకైతే ఇది చాలా మంచిది, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు.